లక్ష్యం సమాజ హితం. నేను గంగోత్రి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో అంగరంగ వైభవంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. సూపర్లను విపరీతంగా ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు. మేడారాన్ని సందర్శించిన న్యూజిలాండ్ మావోరీ తెగ ప్రతినిధులు. కళాకారులతో కలిసి హక్కా నృత్యం చేసిన మంత్రి సీతక్క. మున్సిపల్ కౌన్సిల్ వల్ల విజయవాడ అభివృద్ధి కుంటుపడింది. సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎంపీ సునీల్. ఉక్కు మేస్త్రికి ప్రధాన గూఢాచారి సంతోష్ రావు. ఎక్సైజ్ ఫారెస్ట్ సిబ్బందికి వెపన్స్ ఇవ్వాలని కల్పకుండా కలుప. మహారాష్ట్ర రిపబ్లిక్ వేడుకల్లో విషాద ఘటన. గుండెపోటుతో కుప్పకూలిన ఎస్ఐ మోహన్ జాదవ్. ఇక డీటెయిల్స్ చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ముఖ్య అతిథులుగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెన్ లెయెన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైనిక విన్యాసాలు చూపర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వాటితో పాటు ఆపరేషన్ సింధూర్లో వినియోగించిన మిసైళ్ల వ్యవస్థ చాలా మందిని ఆకట్టుకుంది. ఈసారి పరేడ్ లో ప్రత్యేక ఆకర్షణగా బ్యాక్రియన్ ఒంటెలు నిలిచాయి. ఆర్మీకి చెందిన ఈ రెండింటిని 2 వీపు మూపురాలు ఉండటం ప్రత్యేకత. అంతేకాదు 15,000 అడుగుల ఎత్తులతో అవలీలగా ప్రయాణించగలవు. -డిగ్రీల చలిలో అమాంతంగా 250 కిలోల బరువును మోయగల శక్తి వీటి సొంతం. S-400 క్షిపణి వ్యవస్థ, ధ్రువ్ చాపర్ సింధూర్ జెండాతో కనిపించాయి. ఆపరేషన్ సింధూర్ తిమ్తే రూపంలో సైన్యం శకటం హైలైట్ గా మారింది. త్రివిధ దళాలు ఎంత శక్తివంతంగా ఉంటుందో చాటి చెప్పేలా రెడీ చేశారు. मूक सैनिकों की यानी पशु दस्ते का स्वागत हो रहा है। हिमालय और सियाचिन के उच्च दुर्गम पर्वतों पर ये मूक योद्धा हमारे योद्धाओं के साथ कंधे से कंधा मिलाकर काम करते हैं। वसुधैव कुटुंबकम की भावना को आत्मसात करते हिमालयी क्षेत्रों में तैनात हमारे विशेष सैनिक हिम योद्धाओं की इस टुकड़ी का नेतृत्व कर रही हैं कैप्टन हर्षिता यादव। हमें इन पर गर्व है। सबसे आगे हैं बैक्ट्रियन ऊंट। भारतीय सेना के ये लद्दाख के शीत मरुस्थलों से गलवान और नुब्रा तक अपनी सेवाएं देते हैं। 15,000 फीट से अधिक ऊंचाई पर भी ये सहजता से कार्य कर सकते हैं। ब्लैक काइट्स शिकारी पक्षी रैप्टर्स। प्रसन्नता और गर्व का विषय है कि राष्ट्र सेवा में सतत तत्पर ब्लैक काइट्स आज परेड में अपनी उपस्थिति दर्ज करा रहे हैं। ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా న్యూజిలాండ్ కు చెందిన మావోరీ తెగ ప్రతినిధులు మేడారాన్ని సందర్శించారు. మేడారం గద్దెల ప్రాంగణంలో మావోరీ తెగ సాంప్రదాయ నృత్యమైన హాకా నృత్యాన్ని వారు ప్రదర్శించారు. హాకా నృత్యం అనేది మావోరీ తెగలో యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో తమ సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు శత్రువుల్లో భయాన్ని కలిగించే విధంగా చేసే సాంప్రదాయ నృత్యంగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో మావోరీ తెగ ప్రతినిధులు మేడారం మహాజాతరను సందర్శించారు. హాకా నృత్య ప్రదర్శన సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా కళాకారులతో కలిసి నృత్యం చేసి వారి ఉత్సాహాన్ని పెంచారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతికి దేశ సరిహద్దులు, భాషలు అడ్డు కాదని, ప్రపంచంలో ఎక్కడైనా ఆదివాసుల ఆడని ప్రకృతి మీదే ఆధారపడి జీవనం సాగిస్తారని అన్నారు. A greeting from our home, Aotearoa, New Zealand. It means to have life, be well. And so we bring this greeting to each and every one of you today and we say, Kia ora! Part of being well is being in love. Has anyone in the crowd here been in love or has loved someone else? A little bit. This next song is a famous
విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో 13 లక్షల అంచనా వ్యయంతో జరిగే రోడ్డు నిర్మాణ పనులను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఈ రోజుకి యువనేత మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించి 3 ఏళ్లు అవుతుందన్నారు. యువగలం పాదయాత్రతో నారా లోకేష్ రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించారని ఎంపీ కేశినేని అన్నారు. ఏపీ మున్సిపల్ కౌన్సిల్ వల్ల విజయవాడ నగర అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. విజయవాడ నగర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్లైనా ఇవ్వటానికి సిద్ధమున్నారని తెలిపారు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా కాలనీలో రోడ్లు ఫోన్లో కూడా చెప్పాకండి, మీది తనాలి మాది తనాలి. కానీ కొట్టావా సార్ కొద్దిగా గురుగారు కొంచెం పక్కన ఉండే ఎలా ఉండేవాడు మాట్లాడారు. నీకే ఉంచుకో ఏం చేసుకున్నావు నిజామాబాద్ లో గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను, ఆమె కుటుంబ సభ్యులను హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. సౌమ్య కుటుంబానికి అండగా ఉంటామని కవిత హామీ ఇచ్చారు. గుంపు మేస్త్రికి ప్రధాన గూఢాచారియే సంతోష్ రావు అని, కేసీఆర్ తినే ఇడ్లీ సమాచారాన్ని కూడా రేవంత్ రెడ్డికి చేరవేసే వ్యక్తి ఆయనే అని ఆమె అన్నారు. తన గూఢాచారికి శిక్ష పడకుండా రేవంత్ రెడ్డి కాపాడుకునే పరిస్థితి ఉందని అన్నారు. గంజాయి డ్రగ్స్ ముఠాలకు తగిన గుణపాఠం చెప్పాలని, సౌమ్య కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తున్నానని అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మత్తు వదిలి డ్రగ్స్, గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, అదే విధంగా ఎక్సైజ్, ఫారెస్ట్ సిబ్బంది ఆత్మరక్షణ కోసం వెపన్స్ ఇవ్వాలని కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని కోరారు. నమస్కారం. ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో మరి నిజామాబాద్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ గారు సౌమ్య గారిని చాలా దారుణంగా స్మగ్లర్స్, గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠా నిజామాబాద్ నడి పట్టణంలో దారుణంగా కారుతో గుద్ది యాక్సిడెంట్ చేసి మళ్ళీ కార్ రివర్స్ చేసేటప్పుడు కూడా అమ్మాయి శరీరం మీద నుంచి కార్ రివర్స్ చేసుకొని వెళ్ళిపోవడంతో చాలా క్రిటికల్ కండిషన్లో ఇవాళ అమ్మాయి ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో చేరి ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నిన్న నిజామాబాద్లో కూడా ప్రైవేట్ వైద్యశాలలో మంచి వైద్యం అందించే ప్రయత్నం చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నిమ్స్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది. కాకపోతే ఈ ఘటన ఎంత బాధాకరం అంటే, ఎక్సైజ్ పోలీసులు అంటే గంజాయి మాఫియాకి, డ్రగ్స్ మాఫియాకి ఏమాత్రం కూడా భయం లేదు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు డ్రగ్స్ ఫ్రీ సమాజంగా చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఫ్రీగా డ్రగ్స్ పంచుతున్న లెవెల్లో ప్రతి గ్రామంలో డ్రగ్స్ మోపైనాయి, ప్రతి గ్రామంలో గంజాయి మోపైంది, ప్రతి గ్రామంలో యువకులు, చిన్నపిల్లలు మరి చాలా దారుణంగా స్కూళ్ళల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. దీనివల్ల డైరెక్ట్గా బాధపడేది మా ఆడబిడ్డలే. ఏదేమైనా గృహహింస పెరుగుతున్నది, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించేటటువంటి కల్చర్ పెరుగుతున్నది. వీటన్నిటికీ డ్రగ్స్ నాందిగా ఉన్నాయి. కాబట్టి మరి ప్రభుత్వం ఇప్పటికన్నా మత్తు వదిలి నిద్రలేచి వారి యొక్క ప్రతాపాన్ని చూపించి డ్రగ్స్ అరికట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎక్సైజ్ అధికారులకి ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వారికి కూడా వెపన్స్ ట్రైనింగ్ ఉంటుంది, గన్స్ ఉంటాయి. కొద్దిగా ఎక్సైజ్ వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటే ఈ డ్రగ్స్ మాఫియా అయినా, గంజాయి మాఫియా అయినా వీళ్ళు భయపడేటటువంటి ఆస్కారం ఉంటుంది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను తెలంగాణ జాగృతి పక్షాన, ఎక్సైజ్ వారికి అట్లానే ఫారెస్ట్ వారికి వెపన్స్ మళ్ళీ ఇవ్వాలి. వారికి ట్రైనింగ్లోనే వారికి శిక్షణ ఇస్తారు.
కానీ వారి దగ్గర వెపన్స్ లేకపోవడంతో ఈ స్మగ్లర్లకు డ్రగ్స్ పెడ్లర్లకు అరాచకాలు ఎక్కువైనాయి కాబట్టి వెపన్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మరి తెలంగాణ జాగృతి నాయకులకు కార్యకర్తలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ గ్రామాలలో జిల్లాలలో కూడా డ్రగ్స్ మహమ్మారి పెరిగిపోతూ ఉంది కాబట్టి మీరు చాలా షార్ప్గా ఉండండి. మరి పోలీసు వాళ్ళకి ఎక్కడికక్కడ సమాచారం అందించండి. దయచేసి యువతలో మంచి దృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నం మనం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కండిషన్ క్రిటికల్గా ఉంది. కుటుంబ సభ్యులనైతే నిజామాబాద్ మేము మళ్ళీ ఒకసారి కూడా వారిని ఆదుకుంటాం, జాగృతి తరఫున అండగా నిలబడతామని చెప్పాం. ప్రభుత్వము డిపార్ట్మెంట్ వైద్యం అందిస్తూ ఉన్నారు. కానీ అసలు మహారాష్ట్రలోని ధారాషివ్ జిల్లాలో రిపబ్లిక్ వేడుకల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. జెండా ఆవిష్కరణ జరుగుతుండగా విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ మోహన్ జాదవ్ గుండెపోటుతో కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఉమాద్ఘాట్ టౌన్ లో జరిగిన ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. జాతీయ పతాకాన్ని వందనం చేస్తుండగా అకస్మాత్తుగా ఆయన గుండెపోటుతో వెనక్కి పడిపోయి తలకు గాయమన్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తెలిపింది. ప్రాథమికంగా గుండెపోటుతో మరణించినట్లు వెల్లడైనప్పటికీ మరిన్ని వివరాలు తెలియాల్సి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పట్టణంలోని శ్రీ శివగంగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సందర్శించారు. త్వరలో జరగనున్న బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను ప్రభుత్వం తరపున ఆయన పరిశీలించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆలయ కుమార్ ఆధ్వర్యంలో ఆలయం చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణం సహా ఇతర నిర్మాణాలు చకచకా జరుగుతున్నాయని కేఎల్ఆర్ కొనియాడారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల ఏర్పాట్లు చేయాలని లక్ష్మారెడ్డి పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయవలసిందిగా కమిటీ సభ్యులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక గొప్ప పుణ్యక్షేత్రం, ఎంతోమంది వేల మంది ఇక్కడికి భక్తులు వస్తారు కనుక ఆ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్గనైజ్ చేయవలసిందిగా ప్రభుత్వ అధికారులను మరియు కమిటీ సభ్యులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ డెవలప్మెంటు, ఈ టెంపుల్కు కావాల్సిన రోడ్లు ప్రభుత్వం తరఫున వేయటం జరిగింది. అదేవిధంగా ఎంట్రెన్స్లో కూడా పార్కింగ్ స్థల ప్రాబ్లంను కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. ఏదైతే అయ్యప్పల టెంపుల్ ఇక్కడ కట్టుకోవాలనుకున్నారో వాళ్ళకు ఆల్టర్నేటివ్గా వేరే దగ్గర జాగిచ్చి ఇక్కడ ఈ టెంపుల్కి ఎలాంటి అడ్డంకులు ఉండకుండా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. దేశ రాజధాని ఢిల్లీలో అంగరంగ వైభవంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. సూపర్లను